హలో పిల్లలు, నేను మీ బామ్మని. బాగున్నారా? ఉమ్. ఇంకో కథతో వచ్చాను. కథ పేరేంటో తెలుసా? నిర్లక్ష్యం. కథలోకి వెళ్దామా మరి? ఉమ్. అనగా అనగా ఒక ఊరిలో అనిత అనే అమ్మాయి ఉండేదన్నమాట. అనిత 7వ క్లాస్ చదువుతాం. తెలివైన అమ్మాయి, చక్కగా చదువుతుంది, చక్కగా పాడుతుంది. కానీ ఆమెకి కొంచెం నిర్లక్ష్యం, బద్ధకం ఎక్కువ అనమాట. ప్రతి పని వాయిదా వేస్తూ ఉంటుంది. అలా చెయ్యొద్దని వాళ్ళమ్మ ఎన్నోసార్లు చెప్పింది. చెప్పినా కూడా వినిపించుకోదనమాట. అది ఆ మాటలన్నీ నిర్లక్ష్యంతో పట్టించుకునేది కాదనమాట. ఒకసారి ఆ ఊళ్ళో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయన్నమాట. అంటే మీ స్కూళ్ళల్లో యాన్యువల్ డేలు జరుగుతాయి కదా! అలాగా. స్కూల్లో విద్యార్థులకు అందరికీ పాటలు, ఆటలు, పోటీలు పెట్టారనమాట. అనిత కూడా పాటల్లో పాల్గొంది. పాటల పోటీలో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుందండోయ్ ఆ అమ్మాయి. ఎవరు? అనిత. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ వాళ్ళ దగ్గర నుంచి ఈ అమ్మాయికి ఒక లెటర్ వచ్చింది. గత నెలలో అంటే కిందటి నెలలో జరిగిన పాటల పోటీలో మీరు మొదటి బహుమతి గెలుచుకున్నారు కదా! రేపొచ్చి మీరు ఆ బహుమతి తీసుకోవాల్సింది అని రాసిందనమాట. ఆ ఉత్తరాన్ని అనిత పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఎప్పుడో చూద్దాంలే, వెళ్ళి తీసుకోవచ్చు, బహుమతే కదా అనుకుంది. అనుకుని మర్నాడు వెళ్ళకుండా 4 రోజులు పోయాక వెళ్ళిందనమాట. ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడ్డానికి 2 టికెట్లు ఇచ్చారు. ఆ టికెట్లు ముందు రోజుతో అయిపోయాయన్నమాట. ఆట అయిపోయింది. ఇంకా ఆట అక్కడ లేదనమాట. ఏ ఆట? సర్కస్. అనిత అది చూసుకుని, అయ్యో! కనీసం నిన్ననైనా వెళ్ళుంటే నాకు ఈ టికెట్లు ఉపయోగపడను అనుకుందనమాట. అని బాధపడింది. సమయం ఎంత విలువైందో అప్పుడు దానికి అర్థమైందనమాట. ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో చెయ్యాలి. లేకపోతే ఆ అదృష్టం చేయి జారిపోతుంది అనుకుందనమాట. ఈ సంఘటన అనితలో బాగా మార్పు తెప్పించి నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయడం ప్రారంభించిందనమాట. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఆలస్యం అమృతం విషం. దీని మోరల్ అనమాట. ఓకేనా పిల్లలు? ఈ కథ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా పంపించి చెప్పండి కథ వినమని, బాగుందంటే. ఓకే, లేదా కామెంట్ చేయండి. ఓకేనా పిల్లలు? మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం. బాయ్.